నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ మారిటైమ్ ఇండియా సదస్సును వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న సీఎం జగన్ అమరావతి అభివృద్ధి అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్న దేవినేని ఉమా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపాటు సిపిఐ టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కమ్యూనిస్టు నేత నారాయణ ఎన్నికల ప్రచారం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని ధ్వజం పార్టీల ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న బెజవాడ ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రం అనేక చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన మారిటైమ్ ఇండియా సమ్మిట్లో ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్ 2030 పత్రం కేంద్ర ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని సీఎం కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మారిటైమ్ ఇండియా 2021 సదస్సును ప్రారంభించారు. దేశంలోని ఓడరేవుల అభివృద్ధి అంశంపై చర్చించే నేపథ్యంలో నిర్వహించే ఈ సదస్సును ప్రధాని ప్రారంభించగా వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు, విదేశీ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వర్చువల్ ద్వారా సదస్సును ప్రారంభించిన ప్రధాని అనంతరం మారిటైమ్ ఇండియా విజన్ 2030 బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన పోర్టుల అభివృద్ధిపై పలు అంశాలను వెల్లడించారు. పోర్టులపై 2035 కల్లా $82 బిలియన్ పెట్టుబడులు పెడతామని, ఓడరేవుల రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తామన్నారు. 2030 నాటికి 23 జలమార్గాల్ని అందుబాటులోకి తెస్తామన్న ప్రధాని సముద్ర రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో పాల్గొని ప్రసంగించారు. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రం అనేక చర్యలు తీసుకుంటోందని, దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10% పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అవసరమైన పూర్తి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్న సీఎం దేశ విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. Dependent on the oceans, such as aquaculture, maritime and coastal tourism, chemical and biotechnological exploration, shipbuilding and other port-related industries also mature enough to provide sustainable employment and growth opportunities. The draft of the first ever national fishing policy released by the Government of India in September 2020 is an example of several such solid steps taken in this direction. Honorable Prime Minister, Sir, drawing inspiration from your focused agenda to take India's maritime economy to the next level, Andhra Pradesh State Government has taken up a lot of transformative steps to leverage its coastal line of 974 kilometers, which is the second longest in India and the longest on the eastern coast of the country, sir. Today I am proud to say that Andhra Pradesh is ranked number 1 in the country in Ease of Doing Business Rankings 2020, released by the Ministry of Commerce and Industry, Government of India. See, one of the factors, sir, that contributed to this achievement is the state government's consistent efforts in developing port infrastructure, support ecosystem, and encouraging port-led industrialization. Andhra Pradesh has one major port in Visakhapatnam, sir, 5 functional state ports, and 10 other notified state ports with world-class facilities that handle more than 170 million tons of cargo per annum, second only to Gujarat. Andhra Pradesh state shares 4% of the total Indian exports, and we aim to reach 10% share by 2020-30, sir. Lastly, sir,
I would like to extend my invitation to the representatives from various companies from India and abroad attending this summit through the Government of India to invest in Andhra Pradesh, and I assure you the best environment for your operations and the fullest support in making your endeavor a successful one. Thank you, sir. జగన్ సర్కార్పై సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నారాయణ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి రౌడీ పాలనకు అడ్డుకట్ట వేయాలని ఆయన నగర ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాలు నగరంలో హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సిపిఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ నాయకులు నారాయణ 23వ డివిజన్లో పర్యటించారు. సిపిఐ బలపరిచిన స్థానిక టీడీపీ అభ్యర్థి నెలిబండ్ల బాలస్వామిని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వామపక్షాల టీడీపీ పాలనలోనే విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకుందని ఆయన వెల్లడించారు. నగరాభివృద్ధి కోసం టీడీపీ సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఆయన నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 23వ డివిజన్లో నెలబండ్ల బాలస్వామి బాలాచన యువకుడు గట్టిగా పనిచేయగలడు, అడ్వకేట్ కూడా. అయితే ఈ సిపిఐ పూర్తిగా బలపరుస్తూ ఉంది, టీడీపీ సిపిఐ బలపరుస్తూ ఉన్నారు. ఈ కాంబినేషన్ బాగా న్యాయం జరగాలన్నా, రేపు కార్పొరేషన్ ఇంకా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళాలంటే కూడా ఇట్లాంటి యువకులు న్యాయవాదులు ఉంటే న్యాయం జరుగుతుంది. అందుకని బాలస్వామిని గెలిపించుకొని సైకిల్ గుర్తుకోవటానికి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా 23వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నెలిబండ బాలస్వామి మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సర్కారు ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని ఆయన దుయ్యబట్టారు. 20 నెలల వైసీపీ పాలనలో నగరాభివృద్ధి అటకెక్కిందని బాలా విమర్శించారు. కార్పొరేటర్గా 25 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆయన తెలిపారు. తనను గెలిపిస్తే డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని బాలా హామీ ఇచ్చారు. 10,000 కట్టే వాళ్ళు సంవత్సరానికి ఇంటి పన్ను 1,00,000 కట్టే విధంగా వాళ్ళు ప్లాన్ అంతా వ్యూహం రెడీ చేసుకుని ఉన్నారు. ప్రజలందరూ కూడా అది అర్థమై దాని మీద వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాత ఆ పన్నుల సమస్య నుంచి కూడా ప్రజల్ని కాపాడతాము. ఆ పనులన్నీ కూడా రద్దు చేసే విధంగా కౌన్సిల్లో మేయర్ ఇరు పార్టీల తరపున మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఆ పనులన్నింటిని కూడా ఆపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మేమైతే కానీ రూపాయి పన్నులు కూడా పెంచే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ తరపున అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాకు వచ్చిన మా గురువు గారు నారాయణ గారికి, అజయ్ కుమార్ గారికి, దాము గారికి, కుమార్ గారికి, మా తెలుగుదేశం పార్టీ కారు శ్రీను గారికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరావతిని దెబ్బతీసేందుకు విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. జగన్ ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజలు టీడీపీని గెలిపించాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నేతలు వాగు సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ వైసీపీ 22 నెలల పాలనలో విజయవాడ నగరాన్ని భ్రష్టు పట్టించారని, పన్నుల భారాలను మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు టీడీపీని గెలిపించాలని అన్నారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు కాబట్టే మంత్రి వెల్లంపల్లి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, సిపిఐ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. సతీమణి రాజేశ్వరి గారు ఒక సామాన్య కుటుంబం. ఇవాళ సామాన్యులకు తెలుగుదేశం పార్టీ సీట్లు ఇచ్చింది. ఇవాళ ఏదైతే ప్రతి ఇంటికి గడపకి కూడా వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో రాజేశ్వరి గారిని గెలిపించాలి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలి. పేదవాడి అన్నా క్యాంటీన్ మళ్ళీ 5 రూపాయలకి భోజనం పెట్టే అవకాశం మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ సాధిస్తుంది. ఇవాళ ఆస్తి పన్ను, ఇంటి పన్ను పెంచేశారు, వాటర్ ట్యాక్సులు పెంచేశారు. ఇవాళ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా 21 నెలల్లో భ్రష్టు పట్టించారు విజయవాడ మహానగరాన్ని. తప్పకుండా మళ్ళీ విజయవాడ కల రావాలి. అమరావతి దెబ్బతీయాలని ఇవాడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ని
ఏ విధంగా కోట్ల రూపాయలు కుమ్మరించి కవిసం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. అవన్నీ తిప్పికొట్టి మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు ముందుకెళ్తున్నారు. ఇవాళ ఇంట్లో వస్తువులు కొనాలంటే సుక్కలు అంటుతూ ఉన్నాయి ధరలు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది, కరెంటు పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయి. ఈ రోజున ప్రజలకు పని లేనటువంటి పరిస్థితిని ఈరోజు గమనిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి పశ్చిమ నియోజకవర్గం అంటే పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో విజ్ఞతతో ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. మన రాజధాని మనకు కావాలన్నా తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోకడలు ఇంటింటికి రేషన్ అన్నాడు. కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కింద ఆటో పెట్టి వాళ్ళందరూ వచ్చి గంటల తరబడి ఎండలో నిలబడి రేషన్ తీసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. పేదరికంలో ఉండి కూడా పేదవాళ్ళే ఆకలి చేసి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. మరి ప్రజలకు కూడా అవకాశం వచ్చింది. ఒక పేదవాడిని కార్పొరేషన్కి పంపించే అవకాశం. పేదవాడిని కార్పొరేషన్కి పంపిస్తే ఈ పేదవాళ్ళ సమస్యలన్నీ కూడా ఏమున్నాయో అతనికి తెలుస్తుంది. ధనికుల్ని పంపిస్తే కార్పొరేషన్కి తెలియదు. కాబట్టి పేరాబత్తుల రాజేశ్వరి గారు ఏదైతే పేరాబత్తుల రమణ గారు సద్యమని ఉందో ఆమెని మీరు ఓటేసి గెలిపించండి. ఆమె ఓటేసి గెలిపిస్తే ఆమె మీ ముందుకు వస్తుంది. అదే అవతల అభ్యర్థికి కానీ గెలిపిస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని సూచిస్తున్నాం. విజయవాడ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని 55వ డివిజన్ అభ్యర్థి మాడుగుల నాగమల్లేశ్వరరావు అన్నారు. డివిజన్లోని వించిపేట, నైజాం గేట్, ఇతర కొండ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గత టీడీపీ పాలనలో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీడీపీతోనే సాధ్యపడుతుందని అన్నారు. ఎంపీ కేశినేని నాని స్థానిక డివిజన్లో కొండ ప్రాంతాల్లో అనేక సమస్యలను పరిష్కారం చూపారని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కార్పొరేషన్లో గట్టిగా మేము ఫైట్ చేస్తామని, అలాగే ఈ యొక్క 64 డివిజన్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన, పేదలు పడుతున్న కష్టాల పక్షాన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా జరగబోయే ఎన్నికల్లో మరి మార్చి 10వ తారీఖున మరి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని, అలాగే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని అందరూ కూడా గమనించాలని, ఓటేసే ముందు ఒక్కసారి 5 నిమిషాలు మీ యొక్క సంక్షేమం కోరుతూ మరి మీ యొక్క తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని 38వ డివిజన్ వైసీపీ అభ్యర్థి రెహమతున్నీసా తెలిపారు. ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. డివిజన్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించిన ఆమె కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం రెహమతున్నీసా మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఓట్ల కోసం మేము యాత్ర చేస్తున్నామండి. 10 రోజుల క్రితం నుంచి తిరుగుతున్నాము. అందరికీ స్పందన బాగుంది. అందరూ మాకే ఓటేస్తాను, జగన్ గారికి ఓటేస్తానని చెప్పి జగన్ పాలన బాగుంది, అన్నీ మాకు పెన్షన్లు వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి అని చాలా సంతోషంగా చెప్తున్నారు. ఎదురొచ్చి చెప్తున్నారు, అమ్మ మీరు ఎందుకు కష్టపడతారు, మేము వేసే మా ఓటు జగన్ గారికే, మీకే వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే, పొద్దున్నే మాకు వచ్చేస్తాయి, మేము ఇంకా నిద్ర కూడా లేవము, అప్పుడే పెన్షన్ వచ్చేస్తుంది మాకు, జగన్ గారి పథకాలన్నీ బాగున్నాయని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అందరూ నన్ను గెలిపించండి, అన్ని పనులు మీకు జగన్ గారి పథకాలన్నీ నేను అవలంబిస్తాను, నేను కష్టపడి పథకాలన్నీ మీ ద్వారా తీసుకొచ్చి మీకు అప్పచెప్తానని చెప్పి అందరూ అభిమానంతో మా వాడకట్ల వాళ్ళు కానీ మా వార్డు డివిజన్ వాళ్ళందరూ కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆశిస్తున్నాను. 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ నరేంద్ర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వైసీపీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అనంతరం నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, రానున్న రోజుల్లో కూడా విజయవాడ మరింత అభివృద్ధి జరగాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టాలని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర రాఘవ అనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్గా పోటీ చేస్తున్నాను. ఈరోజు
పారసారథి వీధి కామకోట నగర్ ప్రాంతంలో పర్యటిస్తున్నాము. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ఈ ఒక్క కామకోట నగర్కే గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ స్థానికంగా ఉండే పారసారథి వీధి, హేమాద్రి చలపతిరావు వీధి, జొన్నమిత్తుల వారి వీధికి 1.5 కోటితో రోడ్లు శాంక్షన్ చేసి అందులో 2 కోట్ల రోడ్లు పూర్తయి 3వ రోడ్డు కూడా వర్క్ ప్రారంభించడం జరిగింది. ఎంతో సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ రోడ్డు గతుకులతో అంత ఇబ్బంది పడుతూ ఉన్న ప్రాంతం ఇది. 20 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చొరవతో ఈ రోడ్లు పుట్టడంతో జనాలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా నవరత్నాల్లో ఏదో పథకం అందడం జరిగింది. అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పిల్లల విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న చొరవని ప్రతి ఇల్లు హర్షిస్తుంది. మేము మా డివిజన్ ప్రజలందరికీ ఒకటే అభ్యర్థిస్తున్నాం. మార్చి 10వ తారీఖు జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించమని కోరుతున్నాం. ఎప్పుడు కూడా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ఇంకా అభివృద్ధి చేయడానికి తోడ్పడాలని ప్రార్థిస్తున్నాం. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని 41వ డివిజన్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతి వీధి, ప్రెసిడెంట్ మసీద్ వీధుల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. డివిజన్లోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. ప్రచారంలో కాజా, ముస్లిం పెద్దలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రేపు 10వ తారీఖు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు శాంతి వీధి, ప్రెసిడెంట్ వీధి మరియు మసీద్ వీధిలో పర్యటిస్తున్నాము. పడకకి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నాము. వారైతే ఒకటే అంటున్నారు, మాకు జగనన్న వల్ల అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఆనమిత్ర పథకాల ద్వారా మేము లబ్ధి పొందాము. కాబట్టి మేము తప్పకుండా జగనన్న ప్రభుత్వంకు ఓటేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మేము తప్పక విజయం సాధిస్తామని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. అలాగే ఇక్కడ స్థానికంగా చిన్న ఇది వర్షం వస్తే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా నిలబడేస్తా ప్రదేశము. ఇది విషయం గురించి వారు చెప్పడం జరిగింది. గతంలో కూడా మా గౌరవ మంత్రి వారు కల్వర్ట్ నిర్మించి ఈ వాటర్ అంతా పోయేటట్టు చేస్తామని చెప్పి వాగ్దానం కూడా చేశారు. దానికి ఎస్టిమేషన్ కూడా వేయటం జరిగింది. అది త్వరలో ఆ వర్క్ పూర్తి చేసి ఈ ముంపు నుంచి సమస్య నుంచి త్వరగా పరిష్కరిస్తామని చెప్పి నేను వీళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. తప్పకుండా నేను విజయం సాధించి ఈ పని కూడా పూర్తి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి తోడ్పడాలని 43వ డివిజన్ అభ్యర్థి కోటిరెడ్డి పిలుపునిచ్చారు. డివిజన్లో హెచ్బీ కాలనీలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కోటిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత డివిజన్లోని అనేక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని గుర్తు చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ప్రచారంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కూడా ఒకటే చెప్తున్నారు, ఆ ఫ్యాన్ గుర్తుకేయండి, అభివృద్ధికి తోడ్పడండి. ఈ డివిజన్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు అడవులు చెట్లు పెరిగిపోయి ఉన్నాయి, పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయినాయి. ఇదంతా క్లీన్ చేయించడం జరిగింది. అదేవిధంగా హెచ్బీ కాలనీలో చూసినట్లయితే పోలీస్ స్టేషన్ రోడ్డు కానీ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా రోడ్డు కానీ, విఎంసి కళ్యాణపురం రోడ్లు కానీ దాదాపు 20 కోట్ల రోడ్ల అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికి ఏ చిన్న విషయమైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా సరే, వాటర్ లీకేజ్ సమస్యలున్నా, వాటర్ స్మెల్ వస్తున్నా సరే అన్ని విషయాలు మేము అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా మా మంత్రి గారి సారథ్యంలో మేము డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. దాదాపు 11 నెలల కాలం నుంచి నిరంతరం కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనా టెస్టులు చేపిస్తూ కరోనా రిజల్ట్ ఎలా ఉందని వాళ్ళ బాగోగులు కనుక్కుంటూ ప్రజలకు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరి మన 43వ డివిజన్ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా రోటరీ నగర్లో రోడ్లను అభివృద్ధి చేశామని వైసీపీ 45వ డివిజన్ అభ్యర్థి బట్టిపాటి సంధ్యారాణి అన్నారు. డివిజన్లో సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారం అందిస్తున్నారని అన్నారు.
డివిజన్లోని రోటరీ నగర్ ప్రాంతంలో పర్యటించిన ఆమె ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రోడ్ల సమస్య ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 45వ డివిజన్కి సంబంధించి మేము రోటరీ నగరు, బృందావన కాలనీ, నూ భగత్ సింగ్ కాలనీ, అలాగే శ్రీనది కాలనీలో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా రోటరీ నగర్ల సమస్య అంటే ఎన్నో 30 సంవత్సరాల నుంచి వీళ్ళ సమస్య ఉండేది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తున్నామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఒకటే అడిగారు. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా రెండోసారి నిలబడ్డారు, ఎమ్మెల్యేగా మినిస్టర్ గారు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరు రెండోసారి కూడా కార్పొరేటర్గా గెలవబోతున్నారు, మాకు ఒక హామీ ఇవ్వండి, రోడ్లు ఎప్పుడు వేస్తారని అడిగారు. అలాగనే మేము కమిషనర్ గారి దృష్టికి, మనం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు ఒకటే చెప్పారు, గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం చేయలేకపోయావమ్మా, నువ్వు ఏదైనా హామీలు ఇచ్చుకో, నేను జగన్ గారి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మీ డివిజన్ అభివృద్ధి చేసే బాధ్యత నాదన్నారు. అన్నమాట ప్రకారం మన మినిస్టర్ వర్యులు మరి రోటరీ నగర్కి సంబంధించి కొన్ని ఒక 50 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేశారు. కానీ వీళ్ళ చిరకాల కోరిక ఏంటంటే రోడ్డు హైట్ లేపడం. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషకరంగా ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా కూడా మాకు సంధ్యారాణి గారే చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అయితేనేమి, మరి చేయూత, మరి కాపులకి కాపు నేస్తం ద్వారా వాళ్ళకి ఒక 15,000 ఇవ్వడం, అలాగనే చేయూత పథకం ద్వారా 18,900 వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అలాగనే ఇవే కాకుండా పేద మహిళలు, బ్రాహ్మణ్స్ అయినా, కమ్మవాళ్ళు, రెడ్లకి, వీళ్ళకి కూడా సంబంధించి మన కొత్తగా క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. ఈబీసీ పథకం ద్వారా వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 ఇచ్చే పథకం వాళ్ళకి వర్తిస్తుందని చెప్తున్నారు. అలాగనే ప్రజలందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ అమూల్యమైన ఓటు ముద్రను రేపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ తారీఖున జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని 51వ డివిజన్ వైసీపీ అభ్యర్థి మరిపిళ్ల రాజేష్ అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా 31 లక్షల కుటుంబాలకు సొంత ఇంటి పట్టాలను అందజేశారని అన్నారు. డివిజన్లో పర్యటించిన రాజేష్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రతి కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపిస్తే డివిజన్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. 51వ డివిజన్ నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు 32వ రోజు గడప గడపకి తిరగడం జరుగుతున్నది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పథకాలు ఎంతో ఆనందదాయకంగా చేస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా 1 నుంచి 4 పథకాలు అంటూ రావడం జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఈసారి కూడా జగన్ గారికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, అలాగే ప్రపంచ చరిత్రలోనే 31 లక్షల ఇల్లులు ఇవ్వడం అనేది రికార్డ్ స్థాయిలో ఉన్నది. ఇక్కడ ఏ ఒక్క అక్క చెల్లెమ్మకి కానీ ఇల్లు రాకపోయినా కానీ మళ్ళీ ఒక 90 రోజుల్లో ఓపెన్ చేసిన 90 రోజుల్లో ఇల్లు అనేది ఏ ఒక్క అక్క చెల్లి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. చివరాఖరికి ఒక అక్క చెల్లి కూడా ఇల్లు లేదు అనే బాధ పడకుండా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు. అలాగే గత పాలకులు ఈ డివిజన్ చూస్తే ఎటువంటి అభివృద్ధి కూడా జరగడం లేదు. దీనివల్ల అందరూ కూడా నిరుత్సాహపడి అందరూ కూడా అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా అలాగే ఈ డెవలప్మెంట్ అనేది మేము రానున్న 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియపరుచుకుంటూ, వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లే దిశగా పనిచేస్తున్నామని 20వ డివిజన్ వైసీపీ అభ్యర్థి అడపా శేషు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవభారత్ రోడ్ నుంచి శ్రీనివాస్ నగర్ వరకు ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్గా తనకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్లో మరింత అభివృద్ధి జరగాలంటే వైసీపీతోనే సాధ్యమని కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టాలని అన్నారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 20వ డివిజన్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని, సంక్షేమ పథకాలు అమల్లో కానీ, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి డివిజన్లో సమస్యల పట్ల కానీ అన్నీ కూడా ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, గతంలో 2005లో ఎట్లా నన్ను ఆశీర్వదించి మున్సిపల్ కార్పొరేషన్కి పంపించారో అట్లాగే మళ్ళీ అందరి ఆశీస్సులతో
వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో కార్పొరేషన్కి పంపిస్తే మీలో ఒకటిగా మీ వెన్నంటూ ఉండి ప్రతి సందుని ఈసారి అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ నా ఓట్లు అభ్యర్థిస్తూ ఈరోజు నవభారత రోడ్డు అట్లాగే శ్రీనివాస్ టవర్స్ వరకు కూడా ఈ 3 రోడ్లు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరించడం దారుణమని లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య అన్నారు. ఈ రంగంపై కోట్ల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ఇప్పుడు వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టోల్గేట్ ఫీజులను అదుపులో ఉంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కూడా తగ్గించాలని అన్నారు. ప్రభుత్వాలు స్పందించిన పక్షంలో నిరసనలు చేపడతామని అన్నారు. మరి ఇంతంత పన్నులు రాష్ట్రానికి దేశానికి కడతాం, అవి సరిగా యూటిలైజ్ కాకపోవటం ఇవాళ సామాన్య ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇవాళ మన దేశ సంపద అంతా ఎడిపోతుంది, ఏం జరుగుతుంది అనేది. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ మనం బతకడానికేమో దారి లేదు, దిక్కు లేదు. అన్నీ అన్యాక్రాంతంగా అటు డీజిల్ మీద రేట్లు కానీ, టోల్గేట్ల మీద ప్రతి సంవత్సరం పెంచడం కానీ, ఆ కాలం తీరిన టోల్గేట్లు తీసేయకుండా ఉండటం కానీ, ఇన్సూరెన్స్ ఒకప్పుడు 1000 రూపాయలు ఉండే ఇన్సూరెన్స్ ఇవాళ 30,000 రూపాయలు అయిపోయింది వీళ్ళకు కూడా. మరి ఎట్లా భరిస్తారు అది? ఆ రకంగా ఆడు మళ్ళీ ఏదైనా ఇది వీళ్ళకి ఏదైనా కొంచెం యాక్సిడెంట్ అవన్నీ చేస్తే వీళ్ళ 30,000 పెట్టి అది 1,00,000 రూపాయలు కానీ రిపేర్ అయితే అది 40,000 50,000 ఇవ్వడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఈలోపు వీడు 2 నెలలు బళ్ళు ఆపుకుని మళ్ళీ 3 రూపాయల వడ్డీలకి 5 రూపాయల వడ్డీలు బయట తీసుకొచ్చి ఆ బండి బాగు చేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటి కూడా ఏకైక మార్గం ఏంటంటే డీజిల్ రేట్లు తగ్గించాలి, కాలం చెల్లిన టోల్గేట్లు తీసేయాలి, ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గించాలి, ప్రతి సంవత్సరం పెంచే ఒక టోల్గేట్లు విధానాన్ని అది మానేసేసి ఇప్పుడు ఉన్నదానికి సర్దుబాటు చేసి అది తగ్గించే ఏర్పాట్లు చేస్తే కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ రవాణా వ్యవస్థ బాగుపడదు. లేదంటే మొత్తం రవాణా వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయిందంటే కొన్ని కోట్ల కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడిపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఒక అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ఒక రవాణా రంగం మాత్రమే ఈ దేశంలో కోట్లాది మందికి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే ఒక ఏకైక అనార్గనైజ్డ్ సెక్టార్ ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన చేస్తున్న వైసీపీకి ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల్లో చరమగీతం పాడనున్నారని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు నెట్టం రఘురాం పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి వేగం కుంటుపడిందని అన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన నగర ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సిపిఐ తోడ్పాటుతో 56 డివిజన్లో విజయం సాధించి పాలన చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. మీట్ ది ప్రెస్లో దోనిపూడి శంకర్ పాల్గొన్నారు. ఇక్కడ మార్చడం అనేది 3 రాజధానులు పెట్టారు. ఈ 3 రాజధానులు ఏమిటి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అది చేసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటటువంటి ఉద్దేశంతో కేవలం ఈర్ష్య, ద్వేషం, కక్ష ఇలాంటి కారణాలతోనే అతను మరి వ్యవహరిస్తున్నాడు అనేది 3 రాజధానుల వ్యవహారంలో మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేసులకి ఎవరు లొంగిపోయారు, ఎవరు లొంగిపోలేదు అందరికీ కూడా మన బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రులుగా గెలవటము, ఓడటము అనేటటువంటిది అది ఆయా సందర్భాల్లో ప్రజలకి కలిగేటటువంటి మరి ప్రలోభాలు కావచ్చు, లేకపోతే మోసపోవటాలు కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి ఇత్యాది కారణాల మీద ఆధారపడింది. 2000 విద్యుత్ ఉద్యమం తర్వాత 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2009లో 2 కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీతో మహాకూటమి పేరుతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2009లో పోటీ చేసింది. తర్వాత 2014 వచ్చేటప్పటికి రాష్ట్రం అవిభాజ్య రాష్ట్రం విడిపోయింది. విభజించబడిన రాష్ట్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా మనం ఇక్కడ ఎవరికి వారే విడివిడిగా పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, 2 కమ్యూనిస్ట్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒకే ఒక్క అభిప్రాయంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. 2019లో మేము జనసేనతో వెళ్ళాము, ప్రజలు ఆదరించలేదనేటువంటిది వాస్తవం. కాబట్టి రాజకీయాల్లో ఎన్ని విమర్శలు ఉన్నా, ఎన్ని ఉద్యమాలు జరిగినా, మరి 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భూ పోరాటాలు సాగినాయి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మారిటైమ్ ఇండియా సదస్సును వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న సీఎం జగన్. అమరావతి అభివృద్ధి అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్న దేవినేని ఉమా. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపాటు. సిపిఐ టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కమ్యూనిస్టు నేత నారాయణ ఎన్నికల ప్రచారం. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని ధ్వజం. పార్టీల ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతున్న బెజవాడ. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.